దేవునికి మన పట్ల ఒక దైవ సంకల్పం ఉంది కదా. పౌలు పట్ల దేవునికి ఒక దైవ సంకల్పం ఉంది కదా. ఈ దైవ సంకల్పం నెరవేర్చే పరంపరలో కొంతమంది మనకు శత్రువులు ఎదురవుతారు. నా వైపు చూడాలి, ఆలోచన. కొంతమంది శత్రువులు ఎదురవుతారు. విన్నారా? ఎవరు ఎదురవుతారు? ఒక మాట, శత్రువు ఎప్పుడూ నీకు శత్రువు కాదు. ఆ శత్రువు దైవ సంకల్ప నెరవేర్పులో వాళ్ళు నీకు సహకారులు. ఎవరైనా నీకు శత్రువులైతే ఎదురైతే, ప్రభువా ఆడి కాళ్ళు ఇరిసేయి నాయనా, నీ మహిమ చూపించు ప్రభువా, నేను నీ బిడ్డనని వాడు గుర్తించున్నట్లుగా నీ ఉగ్రత ఇప్పుడే యేసు నామంలో వారి మీదకి దిగివచ్చునుగాక అని అనొద్దు. శత్రువులైనా విరోధులైనా నీ గోతులు తవ్వేవాళ్ళైనా, వాడు అనుకుంటున్నాడు గోతులు తవ్వుతున్నాడని, వాడు అనుకుంటున్నాడు నీ కీడు చేస్తున్నాడని, వాడు అనుకుంటున్నాడు నిన్ను అణుస్తున్నాడని. కానీ విచిత్రం తెలుసా? నీకు విరోధంగా కార్యాలు చేస్తున్నాను అనుకున్న ప్రతి శత్రువు నీ పట్ల దైవ సంకల్ప నెరవేర్పులో వాళ్ళు నీకు సహకారులే కానీ శత్రువులు కాదు. అట్టట్టగనా మీరు ఎన్నన్నా చెప్పండి, శత్రువు అది శత్రువులు కాదు, సహకారులు. యోసేపును ఐగుప్తు దేశంలో రాజుగా చేయాలనుకున్నాడు దేవుడు. ఎవరనుకున్నారు? అన్నలే పగబట్టారు. ఎందుకు ప్రభువా నా అన్నలు నా మీద పగబట్టారు? ఏంటయ్యా ఇది? యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మేశారు. వీళ్ళేమనుకున్నారు? నా వైపు చూడాలి. వీళ్ళేమనుకున్నారు? యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మిన తర్వాత ఏమనుకుని ఉంటారు? సంకలు కొట్టుకొని ఉంటారు. ఆడిని నమ్మేశాం, ఆడిని నమ్మేశాం, ఆడిని నమ్మేశాం, ఆడిని నమ్మేశాం. ఈ చిత్రం తెలుసా? వీళ్ళు శత్రువులు కీడు చేశారనే కానీ, కీడు చేసినట్లుగా కనపడతాదే కానీ, విన్నారా? నీ దేవుడు మారాలో కూడా నీ కొరకు మాధుర్యాన్ని దాచిపెట్టాడు. ఆ కీడులో కూడా ఒక మేలును దేవుడు దాచిపెట్టాడు. వాడు అనుకున్నాడు నేను కీడు చేశానని. లేదు లేదు లేదు, కీడు చేయలా. ఓ రకంగా వాళ్ళు మేలే చేశారు. ఏ దేశంలో యోసేపును రాజుగా చేయాలనుకున్నాడు? పెద్దగా. మరి ఐగుప్తు దేశంలో యోసేపు రాజు అవ్వాలంటే ఐగుప్తు దేశంలో యోసేపు రాజు కావాలంటే హెబ్రోన్లో ఉంటే అవుతాడా? ఐగుప్తు దేశానికి వెళ్తే అవుతాడా? మరి ఐగుప్తు దేశానికి వెళ్ళాలంటే యాకోబు దగ్గరికి వెళ్ళి, యోసేపు నానో నేను ఐగుప్తు వెళ్ళి వస్తానే, ఛార్జీకి ఒక 10 రూపాయలు అని అంటే ఏమని ఉండేవాడు యాకోబు? నాన్న ఎవరినైనా వదిలిపెడతా కానీ నిన్ను వదిలిపెట్టను నాయన. మీ అమ్మ ఎవరు? రాహేలు, నాకు పంచప్రాణాలు. మీ అమ్మ పోయిందిరా, మీ అమ్మ వదిలిపెట్టిపోయిందిరా, మీ అమ్మ ప్రతిరూపాలరా మీరు, మిమ్మల్ని నేను వదిలిపెట్టి ఉండలేను. ఆహా నేను ససేవరా ఊరుకోను అని యాకోబు పొరపాటున బానిచ్చేవాడు కాదు. విన్నారా? అందుకని దేవుడు ఏం చేశాడంటే యోసేపు గూడును రేపటానికి అన్నల్నే విరోధం చేశాడు. బిడ్డలారా, నీ బ్రతుకులో కూడా నీ స్వకీయులే నీకు విరోధులు అవుతారు. భయపడకో. నిష్కారణంగా కొంతమంది నీకు విరోధులు అవుతారు. కలవరపడకో. అరే వీళ్ళు ఎందుకు విరోధులు అయ్యారా? నేను మనస్సులో కూడా వీళ్ళకి కీడు తలపెట్టలేదే, నా మనస్సులో కూడా వీళ్ళకి నాశనాన్ని కోరలేదే, నా గుండె లోతుల్లో వీళ్ళకి మేలు చేయాలని ప్రయత్నం చేశాను, అయినా వీళ్ళు ఎందుకు విరోధులు అయ్యారు? కొన్నిసార్లు అర్థం కాక బుర్ర బ్రద్దలైపోయి లేనిపోయిన బీపీ తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. అయితే దైవజనమా, ఆ శత్రువులు కూడా దైవ సంకల్పంలో భవిష్యత్తులో సహకారులు అన్న సంగతి నీకు తెలుస్తుంది. ఇప్పుడు అన్నలు వచ్చి తమ్ముడా నేను నీకు కీడు చేశాను తమ్ముడా అంటే, యోసేపు ఏమన్నాడు? అన్నలారా మీరు కీడు చేయలా, మీరు మేలే చేశారు. మేము ఎట్లా మేలు చేసాం? ఐగుప్తు దేశానికి మీరు నన్ను నమ్మకపోతే నేను ఐగుప్తులో రాజుని ఎట్లా అయ్యేవాడిని? మీరు కీడు చేయలా, మీరు మేలే చేశారు. లేదురా తమ్ముడా మేము కీడు చేశాం. నీ దేవుడు ఎవరో తెలుసా? శత్రువులు కూడా నీకు సహకారులుగా మార్చేవాడు. ఓ మాట. మరి ఇది పౌలు జీవితానికి ఎట్లా ఆపాదిస్తాం? నా వైపు చూడండి. పౌలు వారు ఓ పట్టణానికి వెళ్ళి వాక్యం ప్రకటించాడు. కొంతమంది మారారు. మారిన తర్వాత ఆ పట్టణంలో కొంతమంది యూదులు ఏం చేశారో తెలుసా? పౌలుకు వ్యతిరేకంగా లేచి నువ్వు ఈ పట్టణంలో ఉన్నావా, చంపేస్తావని రాళ్ళు పట్టుకొని పౌలుని చంపటానికి సిద్ధపడ్డారు. సంఘం ఏర్పడింది.
వెంటనే పౌలు అక్కడి నుంచి ఇంకో పట్టణానికి వెళ్ళాడు. దెస్సలోనియ పట్టణానికి వెళ్ళాడు. దెస్సలోనియ పట్టణంలో ప్రజలు దేవుని వాక్యం చేత పట్టబడ్డారు. కొంతమంది మారు మనసు పొందారు, ప్రభు తట్టు తిరిగారు. సంఘం ఏర్పడింది అని అనుకునే లోపు యూదులు మరలా వ్యతిరేకంగా లేచారు. పౌలును చంపుదామని బయలుదేరారు. ఇక దెస్సలోనియ వదిలిపెట్టి బెరయాకు వచ్చాడు. విన్నారు ఈ మాట? బెరయాలో కొంతకాలం ఉన్నాడు. దెస్సలోనియ ఉన్న వారి కంటే వీళ్ళు గనులు, వాక్యమందు శ్రేష్ఠులు అని రాసి ఉంది కదా. బెరయాలో కొన్ని రోజులు ఉండి అక్కడ సంఘం ఏర్పరిచాడు. కొంతమంది ప్రభు తట్టు తిరిగారు. అమ్మయ్యా అని అనుకునే లోపు మర్రాళ్ళలో పుండు పుట్టింది. ఆళ్ళల్లో పుండు వాళ్ళంతటా వాళ్ళు పుట్టిందా, దేవుడే పుట్టించాడా? ఎందుకో అమ్మా ఇంకొచ్చి వివరంగా చెప్పండి. అది పౌలును ప్రపంచం అంతా తిప్పాలనుకున్నాడు. మరి ప్రపంచం అంతా తిప్పాలంటే స్థానిక సంఘంలో ఏ టెన్షన్ లేకపోతే అక్కడే ఉండేవాడుగా. విన్నారు ఇక్కడ? అమ్మయ్య, మంచి విశ్వాసులు దొరికారు, 200 మంది అయ్యారు, 300 మంది అయ్యారు, దేవానికి స్తోత్రం. వీళ్ళని ఆత్మీయంగా బలపరచడానికి ఇంకొక 3-4 సంవత్సరాలు ఇక్కడే ఉంటా. వీళ్ళు ఆత్మీయంగా క్రీస్తు సారూప్యం ఏర్పడే వరకు 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటానని. ఈ శ్రమలే గనక రాకపోతే పౌలు గారు 2-3 సంఘాలతోనే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? 2 ఖండాలు కదిలించాలి. 100 కొలది పట్టణాలు ప్రభు తట్టు త్రిప్పాలి. రోమా పట్టణంలో నిలవబడిన వాక్యం ప్రకటించాలి. ఆసియా, యూరప్ ఈ 2 ఖండాలలో పౌలు దేవుని వాక్యం ప్రకటించాలి అని దేవుడు ఉద్దేశించి, నా వైపు చూడండి, దెస్సలోనియను విడిచిపెట్టడానికి కారణం ఏంటి? దెస్సలోనియ సంఘంలో శ్రమ రావటమే కదా. అక్కడ శ్రమ రావటాన్ని బట్టి ఎక్కడికి వచ్చాడు? బెరయాకు వచ్చాడు. బెరయాలో దేవుని వాక్యం ప్రకటించాడు. సంఘం కట్టబడింది. సంఘం కట్టబడిన తర్వాత అక్కడ శ్రమ ప్రారంభమైంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఏథెన్సు పట్టణం అనండి కొంచెం గట్టిగా. సోక్రటీస్ దేవురు, అరిస్టాటిల్ దేవురు, తత్వవేత్తలందరూ ఉన్న ప్రాంతం. ఈ తత్వవేత్తలు ఉన్న ఏథెన్సు ప్రాంతానికి పౌలు రావాలంటే బెరయాలో గూడు రేపాల. గూడు రేపింది ఎవరు? దేవుడు ఎవరి ద్వారా రేపాడు అది చెప్పాలి. ఈ గూడు రేపేటప్పుడు పౌలు సహజంగా మనుషులం కదా, దేవా ఏమిటయ్యా ఎంతమంది శత్రువులు అయిపోయారు. ఆ ఊర్లో శత్రువు, ఈ ఊర్లో శత్రువు, ఈ ఎక్కడికి పోయినా నా బతుకంతా ఈ శత్రువులేనా? ఇప్పుడు పౌలు గారిని అంటే ఏమంటాడు తెలుసా? అర్పించోళ్ళారా, వాళ్ళు నా శత్రువులు కాదురా, నా మిత్రులు. వాళ్ళు మిత్రులే కాదు, దైవ సంకల్పం నెరవేర్చబడుటలో వాళ్ళు నా సహకారులు. వినారు ఈ మాట? ఏథెన్స్కి వెళ్ళాడు. అద్భుతం. అసలు ఆ స్థలంలో ఒక గొప్ప ఉద్యమం బయలుదేరింది. ఏమండి, హైదరాబాద్ పట్టణం కదిలించారంటే, హైదరాబాద్ పట్టణం కదిలించిన సేవకుడు ఆల్మోస్ట్ తెలంగాణ అంతా తెలుస్తాడా లేదా? హైదరాబాద్ పట్టణం అంతా కదిలించిన సేవకుడు ఏమండి తెలుగు రాష్ట్రాలంతా తెలుస్తాడా లేదా? ఏథెన్సు పట్టణాన్ని కదిలించాడంటే ఇక పౌలు పేరు మారుమోగిపోయి ఉంటుంది. ఇక పౌలు, దేవా మంచిది నాయన, చిన్న పల్లెటూరు వదిలిపెట్టా, నీకు స్తోత్రం. బెరయా చిన్న సంఘం, దెస్సలోనియ చిన్న సంఘం. ఏమంటే ఆ చిన్న సంఘాలు వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు పెద్ద పట్టణం ఏథెన్సు పట్టణంలో పెద్ద సంఘం ఇచ్చేవయ్యా, నీకు స్తోత్రం. 1000 మంది సంఘం అయి ఉంటారు. ఈలోపు ఒకరికి పుండు పుట్టింది. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. పౌలును రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే రాత్రిపూట ఒక సందర్భంలో చూస్తారు కదా, రాత్రిపూట గంపలో నుంచి దించారంట, బుట్టలో నుంచి దించారంట. అంటే ఇక్కడ కాదు, దానికి ముందు రాత్రిపూట రహస్యంగా ఏథెన్సు నుండి కొరింథీ పట్టణానికి వచ్చాడు. నా ప్రభు పెట్టారా, శత్రువులు బయలుదేరిన ప్రతిసారి ఆ ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళేవాడు. అక్కడ శత్రువులు బయలుదేరేవాడు, అక్కడ సంఘం కట్టి ఇంకో సంఘానికి వెళ్ళేవాడు. అద్భుతం. ఆ శత్రువుల దయ వల్ల 100 సంఘాలు ఏర్పడ్డాయి. అందుకని ఒక చోట ఏమంటాడో తెలుసా? గమనించండి, నాకు కలిగిన శ్రమలన్నీ మహిమ విస్తరించటానికే దేవుడు కలుగు చేశాడు. ఎందుకు కలుగు చేశాడు? మహిమ సంఘాలు విస్తరించటానికే ఈ శ్రమలు దేవుడు అనుమతించాడు.
వీళ్ళు శత్రువులు అనుకున్నా, అయ్యో వీళ్ళు శత్రువులు కాదయ్యా, వీళ్ళే గనక ఇట్లా గొడవ పెట్టకపోతే, వీళ్ళే గనక నన్ను కొట్టడానికి సిద్ధపడకపోతే, నన్ను చంపడానికి నా మీదకి రాకపోతే, కడుపులో నీళ్ళు కదలకుండా స్తోత్రం చెల్లింతో అని చక్కగా పాటలు పాడుకుంటా కడుపులో నీళ్ళు కదలకుండా అక్కడే ఉండేవాడిని అయ్యా. ఈరోజు 2 ఖండాలు తిరగటానికి ఆ శత్రువులే దైవ సంకల్పం నెరవేర్చబట్టడానికి నాకు సహకారులు. చప్పడు కొడుతూ స్తోత్రాలు చేద్దాం కొంచెం గట్టిగా. అందుకని ఈ రోజు నుండి మీకెవరైనా ఇంతకాలం శత్రువులుగా మీకు అనిపిస్తే వాళ్ళని చూసి ఏమంటారు చెప్పండి? కాళ్ళు ఇరిగిపోను కాక అంటారా? తల్లి అది కనపడకుండా అంటారా? అనద్దు. ఆ శత్రువుని చూసినప్పుడు దైవ సంకల్పం నెరవేర్చబట్టడానికి వీళ్ళు నాకు సహకారులు. వీళ్ళు శత్రువులు కాదు, వీళ్ళు నాకు మిత్రువులు, సహకారులు అనే దైవ ప్రత్యక్షత పౌలు వారి జీవితం మనకు నేర్పుతున్నటువంటి దివ్యమైనటువంటి